తెల్లవారుజామునే ఉదయము పొద్దు పడవక ముందే ఇవాళ భోగి మంటల్ని ప్రారంభించి ప్రజలందరూ కూడా భోగ భాగ్యాలతో ఉండాలి. మనము చేసిన పాపాలన్నీ కూడా, మనం చేసిన తప్పులన్నీ కూడా ఈ భోగి మంటల్లో పోయి దేవుడు మనకి కొత్త జీవితాన్ని ప్రసాదించాలి. ఎంతో నూతన ఉత్తేజంతో, నూతన చైతన్యంతో ఈ సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా మహిళలు అందరూ కూడా తెల్లవారుజామునే లేచి అభ్యంగ స్నానం చేసి దేవుడికి పూజలు చేసి, విశేషమైన పూజలు చేసి ఇక్కడ తెల్లవారుజామున వచ్చి భోగి మంటలు వేస్తూ ఉంటాం. అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఒక సాంప్రదాయంగా మనకి ఆనవాయిగా వస్తూ ఉంది. మరి తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని మరింత పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్, మహిళలైతే పట్టు లంగాలు, ఓనీలు, పెద్దలైతే పట్టు చీరలతో, పురుషులైతే పంచలతోనూ లాల్చీ ఇవన్నీ కూడా వేసుకుని మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మొత్తము ప్రజలందరికీ కూడా చాటి చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఆధునిక యుగంలో మొత్తము యూత్ అంతా కూడా వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతూ ఉన్నారు. మన తెలుగు సంస్కృతి గురించి మనము పిల్లలందరికీ కూడా చెప్పే విధంగా, దీనివల్ల పెద్దల పట్ల గౌరవము, పెద్దల్ని ఏ రకంగా చూసుకోవాలనే అభిప్రాయాన్ని మనం పిల్లలకి చెప్పే విధంగా ఉంటుంది. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎంతో మన తెలుగు సాంప్రదాయం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి సంక్రాంతి పండుగ అనగానే సంక్రాంతి రోజున మనము పితృదేవతలకి వారందరికీ కూడా తర్పణాలు పెడతా ఉంటాము, పితృదేవతల్ని ఆహ్వానిస్తాము. తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని మనమంతా కూడా ముందుకు వెళ్తాము. అదేవిధంగా రైతులందరికీ కూడా పాడి పంటలు చేతిలోకి వచ్చి, పంట చేతిలోకి వచ్చి వారి చేతిలో డబ్బులు రావడము, వాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. మరి ఈ సంక్రాంతి రోజున అందరూ కూడా సుఖంగా, హ్యాపీగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి. రానున్న రోజుల్లో ఇంకా మరింత వైభవం రావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి. 2024 ఎలక్షన్ సంవత్సరము మరొకసారి జగనన్న ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేయాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.